రాజ్ కావ్య వాళ్ళ అడ్రస్ కనుక్కొని గేటు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన కావ్య వాళ్ళ అత్తయ్యని ఇంట్లో వాళ్ళందరినీ తన గదిలోకి తీసుకెళ్ళమని చెప్తుంది. ఇక అప్పు అయితే రుద్రాని, రాహులు, స్వప్నని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఇక రాజు నేరుగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక కంగారు పడిపోయిన కావ్య ఇక హాల్లో ఉన్న రాజు ఫోటోని తీసి దాచిపెట్టేస్తుంది. ఇక అంతలో రాజు గుమ్మం దగ్గర నిల్చుకొని చూస్తూ ఉంటాడు. ఇక తనని చూడగానే హాయ్ రామ్ గారు మీరా అని ఆశ్చర్యపోతున్నట్టుగా అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే అమ్మయ్య ఇదేనా మీ ఇల్లు? ఇందాకటి నుంచి ఈ ఇల్లు మీది అవునా కాదా, లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ బయటే ఉండిపోయాను అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రామ్ గారు ఇక్కడికి మీరు ఎలా వచ్చారు, అడ్రస్ ఎలా కనుక్కున్నారు, ఇంత కరెక్ట్గా వచ్చారే అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే అదే ఎలా వచ్చారు, ఇంత కరెక్ట్గా అడ్రస్ ఎలా కనిపెట్టారు, ఈ రోడ్డు మీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏమో నాకు తెలియదండి, నా చేతులు స్టీరింగ్ని తిప్పుతూ ఉన్నాయి, దారి ముందే గుర్తొస్తూ ఉంది, అలా గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను, ఇదిగో ఇప్పుడు మీ ఇంటి ముందుకొచ్చి ఈ కారు ఆగింది అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అవునా, అది ఎలా సాధ్యం అని అడుగుతూ ఉంటుంది. ఇక చెప్పాను కదండి మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా ఉందని, అంతేకాదు ఈ ఇల్లుని చూసినప్పుడు కూడా గతంలో ఎప్పుడో ఈ ఇంటిని చూసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక రాజు మాటలకి కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సంతోషపడిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా తనకి గతం గుర్తుకొస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజుని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఇక రాజు గిఫ్ట్గా తీసుకొచ్చిన చీరని కావ్యకిచ్చి ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి అని అంటుంటాడు. ఇక కావ్య ఆ చీరని చూసి మురిసిపోతూ చాలా సంతోషంగా చాలా బాగుందండి అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అవునా, మీకు ఈ శారీ నచ్చిందా, అసలు మీకు ఈ శారీ నచ్చుతుందో లేదో అని నేను చాలా టెన్షన్ పడిపోయాను అని చెప్తూ ఉంటాడు. ఇక రాజు కావ్యకి బాయ్ చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడే గదిలోంచి ఇందిరాదేవి హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన కావ్య కంగారు పడిపోతూ ఉంటుంది. రాజు వాళ్ళ నానమ్మ రాజుని ఎక్కడ చూస్తుందోనని బయట నుంచి మెయిన్ డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక రాజు గేటు బయట ఉన్న కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అంతలో బయట నుంచి సుభాషు ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన కావ్య ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే అలాగే రాజును చూస్తూ ఉంటాడు. ఇక రాజు కూడా అలాగే సుభాష్ను చూస్తూ ఉంటారు. ఇలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రాజుని చూసిన సుభాషు ఎలా ఫీల్ అవుతాడు, రాజుకి గతం గుర్తుకొస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.